అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగళ గీతి మొదటి భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. అందమైన చిన్న భవనం. ఆ భవనం ముందు వరండాలో కూర్చుని నెమ్మదిగా టీ సిప్ చేస్తున్నారు డాక్టర్ రాజారావు. ఆ ప్రదేశంలో కూర్చుని టీ త్రాగుతూ పేపర్ చుట్టం అతనికి అతి ప్రియమైన పనుల్లో ఒకటి. నాన్న తలెత్తి చిరునవ్వుతో చూశాడు. ఎదురుగా చక్కగా ముస్తాబై నిల్చుంది వసంత. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? నా దుస్తులు ఆడంబరంగా ఉన్నాయా అన్నది తనను తాను చూసుకుంటూ. లేదు, చాలా సాధారణంగా నేను ఊహించినట్టున్నావు అన్నాడు. అతని కళ్ళల్లో క్షణం ఒక గర్వరేఖ తళుక్కుమని మాయమైంది. నాన్న గొంతు తగ్గించి అటు ఇటు చూసి అతనికి దగ్గరగా వచ్చింది. ఏమిటమ్మా చెప్పు మరి. అది కాదు నాన్న, ఈ కాలంలో రిక్షాలు బస్సులు గొడవగా ఉంటాయి. మధ్యతరగతి వారికి రిక్షాలో వెళ్ళటానికి డబ్బు ఉండదు. బస్సులు ఆపరు, ఆపిన మగవారు ఆడపిల్లల్ని ఎక్కనివ్వరు. ఆమె చెబుతూ ఉండగా అతను పక్కున నవ్వాడు. ఇంత ఉపోద్ఘాతం దేనికమ్మా? రాజేశ్వరిని కారులో తీసుకువెళ్తానని చెప్పరాదు. అదే నాన్న అన్నది, తల్లి ఎక్కడ వింటుందో అని. డేవిడ్తో చెప్పు, ఇంకో కప్పు వేడి టీ తీసుకురానా నాన్న. చిరునవ్వుతో తల ఊపి పేపర్ చదవటంలో లీనమయ్యాడు. వసంత లోపలికి వెళ్ళిపోయింది. డాక్టర్ రాజారావు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. జీవిత పందెంలోని అడ్డంకులన్నీ ఎదుర్కొని ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నాడు. ధనవంతులైన తల్లిదండ్రులు తమ కూతుళ్ళనిస్తామని కట్నాలతో అతని తండ్రి చుట్టూ తిరగసాగారు. అలా తిరగటంలో ఆశ్చర్యం అసాధ్యం ఏమీ లేదు. 6 అడుగుల విగ్రహం, పచ్చని మేనిఛాయతో ఒత్తైన జుట్టుతో ప్రతి యువతి ఒక్కసారి తిరిగి చూసి అతను తనవాడైతే అనే భావం కలిగేలా ఉండేవాడు. ఆ కాలంలో తల్లిదండ్రుల ఎన్నికకే ప్రాముఖ్యం ఉండేది. అలాగే తండ్రి ఇష్ట ప్రకారం లీలావతిని వివాహం చేసుకున్నాడు. కానీ పాలు నీరులా వాళ్ళెప్పుడూ కలిసిపోలేదు. నీటిపై నూనెలా సాగింది కాపురం. వారికి 2 సంతానం, శమంత, వసంత. వసంత తర్వాత అనారోగ్యం వల్ల లీలావతి గర్భకోశం తీసివేశారు. శమంత చదువులో అతి మందకొడి. అందుకే మెట్రిక్ కాగానే బంధువులలో డాక్టర్ చదువుతున్న అబ్బాయికి ఇచ్చి చేశారు. అతను లీలావతి వైపు బంధువు. రాజారావుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ప్రతిసారి భార్యతో గొడవ పట్టడం ఇష్టం లేక చేశాడు. ఇప్పుడు అల్లుడి చదువు భారం అతనిపైనే పడింది. అతని తండ్రి పేర నర్సింగ్ హోమ్ స్థాపించి నడిపిస్తున్నాడు. రోగపీడితులకు దేవుడనే నలుగురిలో మంచి పేరుంది. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 1000-2000 ఉంటాయి. తన తల్లి గుణం రూపం పుణికి పుచ్చుకున్న కూతురంటే అతనికి విపరీతమైన అభిమానం. నాన్న టీ. వసంత వచ్చింది ట్రేతో. అతను టీ అందుకుని కూతురు వంక చూశాడు. చాలా కంగారుగా ఉన్నావేమిటి వసు? మొదటి రోజు కదా కాలేజీకి వెళ్ళటం, గుండె కాస్త దడగా ఉంది నాన్న అన్నది. ఇప్పటి వరకు డాక్టర్ గారు అమ్మాయి అంటూ బడిలో ప్రత్యేకంగా అభిమానంగా చూసేవారు. అరగంట అలాగే ఉంటుంది, ఆ తర్వాత మామూలే అన్నాడు. సీనియర్స్ ఏడిపించుతారట నాన్న. అలాంటివన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలమ్మా. నర్సు మేరీ కుట్టి పరుగులు పెడుతూ వచ్చింది. ఆమె కేరళ నుంచి ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ వచ్చింది. రాజారావు ఉద్యోగం ఇచ్చాడు. ఆమెకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏనాడు విచారించలేదు. సార్, 3వ నెంబర్ గదిలో ఉన్న పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. వస్తున్నాను పద. అతను బట్టలు వేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. మేరీ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. డాక్టర్ బయటకు వచ్చి ప్రేమగా కూతురు భుజం తట్టాడు. డేవిడ్ వదిలి వస్తాడు, నేను రావాలా? లేదు నాన్న, నేను వెళ్ళి రాగలను. వసు, నాన్నగారిని ఫలహారం చేయమను, నువ్వు కూడా రా. లీలావతి కేక వేసింది. నాన్నగారు నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోయారమ్మా. ఈ సంపాదనకు తిండి తినే సమయం కూడా ఉండదు. నా ఊరు నా వాళ్ళు అంటూ ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టారు. అదే హైదరాబాదులో అయితే. మనం హైదరాబాద్కి 6 మైళ్ళ దూరంలో ఉన్నామమ్మా నవ్వింది వసంత. ఆయనకు తోడు నువ్వు ఒకరివి. ఇదంతా నా కర్మ. వసంత తల్లి మూడ్స్ చూసి నెమ్మదిగా వెళ్ళి భోజనాల బల్ల ముందు కూర్చుంది. పూరి బంగాళదుంప వేపుడంటే ఇష్టమని చాలా కష్టపడి ఉదయమే చేశాను. డాక్టర్లకి రోగుల బాగోగులు ముఖ్యం కదమ్మా. రోగులకు ఈయన కూడా తెలుసు, అందుకే ఆటలు ఆడిస్తున్నారు. తన ప్రాణాల కంటే కూడా వారి ప్రాణం ఎక్కువ.
20 ఏళ్ల నుంచి జరుగుతున్న కథేగా ఈరోజు అనుకుంటే ఏమొస్తుంది? అమ్మా, కాఫీ కావాలమ్మా, తల్లిని ఆ ధోరణి నుంచి మార్చాలని అడిగింది. ఆవిడ కాఫీ తెచ్చింది. మధ్యాహ్నం క్యారియర్ పంపొద్దు. ఎందుకమ్మా, క్లాసులు ఉంటాయో లేదో తెలియదు, రేపటి నుంచి భోజనం చేసి ఫలహారం తీసుకెళ్తాను. అంత కర్మ ఎందుకమ్మా, చింతాలకేం పని, క్యారియర్ తెస్తాళ్లే, నీ ఇష్టం. ఒక నోట్బుక్కు పర్సు పట్టుకుని బయలుదేరింది. వసు, ఏమిటమ్మా? ఆ ముష్టి చీర తప్ప చీరలే లేవా? ఈ చీర ముష్టిదా? ఎవరిచ్చారు? నోరు ముయ్, అచ్చం పనవ్వలా ఉన్నావు. నాన్నగారేమో చాలా బాగుందన్నారు. ఆయనకి టేస్ట్ తెలిస్తే కదా. ఎవరికి? లీలా? స్టెథోస్కోప్ బల్లపై పెట్టి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అడిగాడు రాజారావు. మీకే అన్నది కసిగా. నిజమే, నాకు టేస్ట్ తెలిస్తే అనండి అనండి, నిన్నెందుకు చేసుకుంటాను అని ఉక్రోషంగా అంది లీలావతి. ఇప్పుడు ఆ మాటలు అనుకున్న లాభం లేదు. ఏం పలహారం చేశావు? అలసిపోయినట్టుగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. పలహారం చేయాలని గుర్తున్నందుకు ధన్యులం. లీలావతి వంట ఇంటి వైపు వెళ్ళగానే వసంత మెల్లగా జారుకుంది. ఇక రాజేశ్వరి పెట్టెంత తిరగదోడుతోంది. విసుగ్గా చీరలన్నీ కుప్పగా పడేసింది. అక్కడే కూతురుని ముస్తాబు చేస్తున్న గాయత్రి పక్కన నవ్వింది. వదిన, మరొకసారి చెప్తున్నాను, నువ్వు అలా నవ్వితే ఊరుకోను అంది కోపంగా. బాగుందమ్మా, నవ్వుకోవటం కూడా తప్పేనా అన్నది కూతురికి బొట్టు పెట్టి. పాడు చీరలు ఒక్కటి బాగుండలేదు. వదిన మాటలు విననట్టే విసుక్కుంది. గాయత్రి కూతుర్ని బయటికి తెచ్చి వదిలింది. బ్యాగు భుజానికి తగిలించుకుని వెళ్ళిపోయింది. వసంత కారు చాగింది. రామ్మ, నీకు తెమిలింది, మీ రాజీకి ఇంకా నచ్చిన చీర దొరకనే లేదు. రాజీకి పెళ్లి చూపులా వదినా? ఆ సంగతి ఏదో నువ్వే అడుగమ్మా. బాణంలా దూసుకొచ్చింది రాజేశ్వరి. వదినను కొరకొర చూసింది. వసంత నా స్నేహితురాలు, ఆమెతో నిన్నెవరు మాట్లాడమన్నారు? అంత కోపం ఎందుకు రాజీ? మరి నువ్వు కూడా వదినతో చేరి పెళ్లి చూపులను వెక్కిరిస్తావా? సారీ, పరిహాసంలే, తొందరగా తెములు. బడికి ఎలాగో వెళ్ళాం, కాలేజీకి బట్టలతో ఎలా వెళ్ళనే? కాలేజీలో సీటు రాగానే చీరలు ఇప్పిస్తానని అన్నయ్య ఇప్పుడు మొండి చేయి చూపాడు. ఇప్పుడు ఎలాగో వెళ్ళి కొనలేంగా, ఏదో ఒకటి కట్టి తయారవ్వు. ఏం కట్టుకొని? ఇక్కడున్న చీరల్లో ఒక్కటి నచ్చలేదా నీకు? ఆశ్చర్యంగా చూసింది. ఫారిన్ నైలెక్స్లు, షిఫాన్లు కాకపోయినా వాయిల్స్, చేనేత చీరలు 10కి పైనే ఉన్నాయి. తెల్ల చీరలపై నీలం చుక్కలున్న వాయిల్ చీర తీసిచ్చింది వసంత. అది అందుకుని అయిష్టంగా వెళ్ళిపోయింది రాజీ. వసంత నవ్వుకుంది. పక్కనే ఉన్న వసారాలో పంతులు గారు తెలుగు పేపర్ చదువుతున్నారు. అతని ఇల్లాలు వర్ధనమ్మ మిరపకాయలు ముచ్చికలు తీస్తోంది. నమస్తే పెద్దమ్మ. నువ్వా తల్లి? రా గాయత్రి, ఆ స్టూల్ పట్టరా అమ్మా. ఎందుకు పెద్దమ్మా, నేనేం కొత్తదాన్నా? చూడు, నేను చెప్పటం లేదు, వసంత తరహాయే వేరు, గర్వం ఇంతైనా లేదు. పంతులు గారి కళ్ళజోడు సవరించుకుని గర్వంగా చూశాడు. గర్వం ఉంటే మీ శిష్యురాలని ఎలా అవుతానండి? చూడవే అమ్మాయి చమత్కారం. భార్యాభర్తలు వసంతను పొగుడుతూ సంబరపడ్డారు. గాయత్రి చిన్న కప్పుతో కాఫీ తెచ్చింది. ఇప్పుడే పలహారం కాఫీ దిట్టంగా పట్టించే వచ్చాను వదిన. నేను కొత్తదన్నా ఏమన్నా? ఏదో మా తృప్తి కోసం చిరునవ్వు విసిరింది గాయత్రి. వసంత కాఫీ తీసుకుని మెల్లమెల్లగా సిప్ చేయసాగింది. చూడమ్మా, చక్కగా వాయిల్ చీరలో నువ్వు రాలేదు, దానిది మొండి పట్టు చిన్నదని గారం చేసినందుకు బాగా ఏడిపిస్తోంది. వాడు మాత్రం ఏం చేస్తాడు? ఫీజు కట్టాడా? పిల్లలతో 7 భోజనాలకి అందరం వదిలిపోయినా అమ్మ నాన్న అనే గౌరవం వాడికి ఇంకా ఉంది కాబట్టి ఈ మాత్రం జరుగుతోంది. వర్ధనమ్మ నిట్టూర్చింది. చిన్నపిల్లతో ఏం మాట్లాడతాయా? గాయత్రి అడ్డుపడింది. రాజేశ్వరి తయారై రాగానే వసంత లేచింది. ఇద్దరూ వెళుతుంటే కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. వర్ధనమ్మ, పంతులు గారి అసలు పేరు పరమేశ్వర శాస్త్రి. ఎవరో ఆ పేరుతో పిలవరు. ఆ ఊరి బడిలో ఆయన 25 ఏళ్ల నుంచి తెలుగు పండితుడిగా పనిచేస్తున్నాడు. అందుకే పండితులు గారు లేకపోతే పంతులు గారు అన్న పేరు సార్థకమైపోయింది. 4 కొడుకులు, 3 కూతుళ్ళు, అందరూ మామూలుగా బ్రతుకుతున్నారు. ఇంటి బరువు బాధ్యతలు ఒక్క నరహరి 4వ కుమారుడే స్వీకరించాడు. పంతులు గారి సంపాదన అంటూ మిగిలితే ఆ పాత ఇల్లే. నరహరి కూడా దగ్గరలో ఉన్న మిడిల్ స్కూల్ హెడ్ మాస్టరు. తండ్రి కొడుకుల సంపాదనతో ఇల్లు గడవాలి. రాజేశ్వరికి వివాహం చేయాలి.
కాలేజీ చదువులొద్దని తల్లి తండ్రి ఎంత గొడవ చేసినా ఆఖరి చెల్లెలి ముచ్చట కాదనలేక నరహరి చదివించాలని దృఢనిశ్చయం చేసుకున్నాడు. అతని భార్య గాయత్రి ప్రోత్సాహం కూడా ఉంది. తను చదువుకుంటే భర్తకు సాయపడదును అని ఎన్నో మార్లు అనుకుంది. అందుకే ఆడబిడ్డ చదువుకి ఆటంకం పెట్టలేదు. ఆమె చాలా సరళ స్వభావరాలు. నాది అనే ఆలోచన కంటే మనది అనే ఆలోచిస్తుంది. నాగరికత వెర్రితలలు వేస్తున్న కాలంలో మనది అనుకునేవారు చాలా తక్కువ. ఇక అత్తయ్య, భోజనం చేద్దాం లేవండి, గాయత్రి పిలిచింది. నేను బడికి వెళ్ళాలి, కాస్త పై పంచె తెచ్చిపెట్టమ్మా, పంతులు అడిగాడు. గాయత్రి పంచె ఇవ్వగానే అతను ఒక్క తీసుకుని వెళ్ళిపోయాడు. అత్తాకోడళ్ళు భోజనానికి కూర్చున్నారు. అంత ఉన్నవారి పిల్లైనా వసంత చూడవే సాధారణంగా ఉంటుంది. మన పిల్లకేమో ఎక్కడ లేని కోరికలు అన్నది పచ్చడి వేసుకుంటూ. చిన్నపిల్ల కదత్తయ్య, 2 సంవత్సరాలు పోతే మనకే చెప్తుంది. ఏమోనే, మిగిలిన పిల్లలు ఏది పెట్టినా తిన్నారు. సంవత్సరానికో 2 జతల బట్టలు తెస్తే కట్టుకున్నారు. మరి ఎప్పుడూ ఒకేలా ఉంటారా అత్తయ్య? మీ మనవరాలు చూడు ఇప్పుడే ఎన్ని వేషాలు వేస్తుందో. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక వసు, నాకు గుండె దడగా ఉంది. ఆ వెళ్ళేవారు చూడు ఎంతెంత ఖరీదైన చీరలు కట్టారో, ఎంత మోడ్రన్గా ఉన్నారో. రాజీ, నువ్వు ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ వదిలిపెట్టాలి. కావాలంటే కాగితం రాసిస్తాను, అందరిలో నువ్వే అందంగా ఉన్నావు. ఏమో, ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు. ఇక్కడ అందరికీ ఇంగ్లీష్ వస్తుందని ఎవరు చెప్పారు? అందరూ మనలాగా ఉన్నత పాఠశాల నుంచే వచ్చారు. నీకేమమ్మా, బంగారు పిచ్చుకవి, కావాలంటే రేపీ పాటికి ట్యూషన్ మాస్టర్ వస్తాడు. మెట్రిక్ చదువుతూ ఉండగా అంతా ట్యూషన్ పెట్టుకునే చదివానుగా. పెట్టుకోకపోయినా మీ నాన్నగారి సహకారం ఉంది. కాలేజీలో అంతా ఇంగ్లీష్ మాట్లాడాలట. 4 రోజులు పోతే అదే వస్తుంది. పద. ఆ పిల్లలు మన వంక చూస్తున్నారు. ఈ కో ఎడ్యుకేషన్ కాలేజీ కర్మం చాలకొచ్చాం మనం. రాజీ, ఎక్కడ దానివే నువ్వు అసలు? హై స్కూల్లో మాత్రం కో ఎడ్యుకేషన్ కాదా? ఊళ్ళో మీ నాన్న డాక్టరు, మా నాన్న టీచరు, మన జోలికి ఎవ్వరూ రాలేదు. మా నాన్న రాలేడు కానీ మీ నాన్నని పిలిపించుదామా? నీకంతా హాస్యంగా ఉంది అని బొంగమూతి పెట్టింది. మా చిట్టివి కదే, ఇది కాలేజీయే, కాస్త ఫోజులు తగ్గించు, లేకపోతే క్లాస్ అంతా దేవదాసులు అయ్యే ప్రమాదం ఉంది. వసు, అదిగో నీ స్వప్న సుందరుడు. స్వప్న సుందరుడా? ఆశ్చర్యంగా అటు చూసింది వసంత. టినోపాల్ ఏజెంట్లాగా తెల్లని దుస్తులతో పోతున్నాడు ఒక యువకుడు. అప్పుడే ఎలా మర్చిపోయావు? అతను పాఠం చెప్తుంటే మైమరిచి వినేదానివిగా. కృష్ణమూర్తి గారా? అప్పటికే అతను ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు టీచర్గా చేశాడు. అతన్ని వరంగల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా అన్నది చూపులు అటు తిప్పి. ఎవరినైనా చేర్పించాలని వచ్చాడేమో. ఏమో. ఇద్దరు నెమ్మదిగా క్లాస్కు వెళ్ళారు. అప్పటికే చాలామంది విద్యార్థులు ఉన్నారు. వీరు వెళ్ళి ఒక పక్కన కూర్చున్నారు. అందరి కళ్ళు రాజేశ్వరిని నిశ్చితంగా చూశాయి. మగ విద్యార్థులు కాలేజీ బ్యూటీ అనుకున్నారు. ఆడ విద్యార్థులు అసూయతో మూతులు విరుచుకున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇద్దరు ఉలిక్కిపడి తలెత్తారు. ఒక యువకుడు డయాస్పై నిల్చున్నాడు. నేను మీ ఇంగ్లీష్ అధ్యాపకుడిని. ఈ ఉదయం ప్లేన్లో అమెరికా నుంచి వచ్చాను. ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు అర్థం కాకపోవచ్చు. అందరూ శ్రద్ధగా అతని వంక చూశారు. మీ పేరు? ఒక విద్యార్థి అడిగాడు. కోణంగి. అందరూ నవ్వారు. మీరు అలా నవ్వకూడదు. అధ్యాపకుడు అంటే గౌరవం ఉండాలి. అతను అవకతవకగా మాట్లాడేస్తున్నాడు. ఈ లోపల టినోపాల్ ఏజెంట్లో ఉన్న కృష్ణమూర్తి లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కోణంగి గబగబా కిందకి దిగాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏదో క్రొత్త వాళ్ళు కదా, కాస్త పరిహాసం ఆడబోయావు. బాగుంది. నాతో ఒక మాట చెప్తే బాగుండేదిగా. సాధారణంగా మొదటి రోజు లెక్చరర్స్ ఎవరూ రారు క్లాసులకి, అందుకే. ఓకే. కొత్త విద్యార్థులకు స్వాగతం. ఇందాక మీకు పాఠం చెప్పబోయాడే, అతను సెకండ్ ఇయర్ స్టూడెంట్, పేరు రాఘవ. విద్యార్థుల్లో క్షణం కలకలం బయలుదేరి సర్దుకుంది. అతని చుట్టూ కలే చూస్తూ వసంతని రాజేశ్వరిని కనుబొమ్మలు ముడిచి చూశాడు. నమస్తే, ధైర్యం చేసింది వసంత. నమస్తే, మీరు అనంతపురం నుంచి వచ్చారు కదూ? అవునండి. వసంత లేవబోయింది. పర్వాలేదు, కూర్చో. క్షణం దృష్టి రాజేశ్వరిపై నిలిచి మామూలుగా మారింది. అతను చెప్పేది ఆనంద భైరవిలా ఉంది వసంతకి. గంట గడిచింది తెలియలేదు. ఆ తర్వాత క్లాసులు జరగలేదు. ఇద్దరు బయటకు వచ్చారు. ఈయన గారు ఇక్కడ దాపురించాడేమిటి? కర్మ. రాజేశ్వరి మొహం మార్చుకుంది. కర్మ కాదే, అదృష్టం అను. నీకు అలాగే ఉంటుంది. నాకైతే ఒకటే దిగులుగా ఉంది. ఒక్క తప్పుకి ఎన్ని సలహాలు ఇస్తాడని. ఇందాక ఆ చూపు చూడు, ఒక వాక్యంలో 10 తప్పులు రాసే నువ్వు పాస్ అయ్యావా అన్నట్టుంది.
రాజమ్మ తల్లి, నీ ఊహలకు హద్దంటూ లేదే. అతనిలాగా పాఠం చెప్పే అధ్యాపకులే పిల్లలకు మార్గదర్శకులు అవుతారు. ఆయన అడుగుజాడల్లో నడువు. అదిగో డేవిడ్. మిగతా క్లాసులు లేవు. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. కారు వెళ్ళి రాజేశ్వరి ఇంటి ముందు ఆగింది. ఇక్కడే భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకునేవారం. మా ఇంట్లో ఏముంటుంది? కంది పచ్చడి, చారు. కంది పచ్చడి రుచి నీకేం తెలుసు? అందులో పెద్దమ్మ చేయాలి. పోవే, అన్నీ అతక నేర్చావు ఎక్కడికక్కడ. మా ఇంటికి వెళ్దాంరా. ఇప్పుడెందుకు? నీకు మాంసం గుడ్లు పెట్టను లేవే. నువ్వేం పెట్టినా కళ్ళు మూసుకొని తింటానే. అబ్బో, ఎంత ఒబిడియంట్ స్నేహితురాలివే. మగాడినైతేనా అమాంతం ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుని ఉందును. కొయ్యకే కోతలో మీ నాన్న హోదాకే నువ్వు ₹1,00,000 కట్నం అడిగిందు. నీ బుద్ధి బోనిచ్చుకున్నావు కాదు. రేపు అలక సాగించక రెడీగా ఉండు. వసంత డోరు వేయగానే డేవిడ్ కారు స్టార్ట్ చేశాడు. రాజేశ్వరి అలాగే నిల్చుండిపోయింది. కారు ఉంటే ఎంత హాయి. వచ్చే జన్మకైనా తను ధనవంతుల ముద్దుల బిడ్డగా పుడితే, అందరూ అన్నట్టు ఏ లక్షాధికారో తనను వరించి చేసుకుంటే. ఏ అమ్మా మరదలా, కారు వెళ్ళిపోయి చాలాసేపు అయింది, ఇంట్లోకి పద, గాయత్రి అంది. నేను చూడటం లేదు. బహు కొంటెగా నవ్వింది. కలలు కంటున్నావు కాబోలు. నీకు బుద్ధి లేదు. రోషంగా వదిన వంక చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. భయం తీరింది అమ్మడు? తల్లి అడిగింది. సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ కాలేజీలో అందరికంటే అన్యాయంగా ఉంది నేనే. అందరూ రకరకాల దుస్తులతో వచ్చారు అన్నది విసురుగా. వర్ధనమ్మ నిట్టూర్చి ఊరుకుంది. ఇక వసంత మానసం తేలిపోతోంది. ఆమె మనసులో పదిలంగా దాచుకున్న మధురమైన భావాలను ఎవరో నిద్ర లేపినట్టయింది. అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. వసు రాలేదా లీలా? తండ్రి కంఠం వినిపించింది. తొందరగా లేచి కిందకొచ్చింది. రాజారావు పేపర్ చూస్తున్నాడు. నానా రా అమ్మ. పేపర్ పక్కన పెట్టారు. ఎలా ఉంది కాలేజీ? చక్కగా ఉంది నాన్న. గాలి వెలుతురు ధారాళంగా వస్తోంది. కొంటె పిల్ల. ఇద్దరు నవ్వుకున్నారు. అలా సాయంత్రాలు కూతురుతో గడపటం ఆయనకిష్టం. పేషెంట్ల సంగతులు చర్చిస్తారు. ఇద్దరు మంచి స్నేహితులు. నాన్న, కృష్ణమూర్తి మాస్టర్ తెలుసా మీకు? అన్నది కుతూహలంగా. అదే, మాకు లాస్ట్ ఇయర్ మొదట ఇంగ్లీష్ చెప్పేవారు. అతను తెలియకపోవటం ఏమిటి? నిన్న సాయంత్రం కూడా వచ్చాడు. నిజం? మీకెలా తెలుసు? అన్నది ఆదుర్దాగా. అతని భార్య నా పేషెంట్. అతను ఈ ఊళ్ళోనే ఉంటాడు. వసంత ముఖం చిన్నపోయింది. కృష్ణమూర్తికి పెళ్ళయిందా? అతని భార్య ఎలా ఉంటుంది? వసు, నువ్వు వెళ్ళి మన నర్సింగ్ హోమ్లో పేషెంట్ చేరిని చూడు. విచిత్రమైన మనిషి. అనుక్షణం భర్త తన కళ్ళెదుట ఉండాలని లేనిపోని ఆవేశం తెచ్చుకుంటుంది. ఇద్దరు లేచారు. వసు, కమలత్త వస్తానంది, ఎక్కడికి వెళ్ళకు. లోపల నుంచి లీలావతి కేక వినిపించింది. క్లినిక్ వరకు వెళ్ళొస్తాను అమ్మా. తా చెడ్డ కోతి అనే సామెత ఉంది. ఏమండి, వసంత ఎందుకు అసలు? నేనే రమ్మన్నాను లీలా. అదే ఎందుకు? కఠినంగా అంది కంఠం. మరేం మాట్లాడక అతను వెళ్ళిపోయాడు. వసంత లోపలికి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వస్తోంది? వాళ్ళ చిట్టి కూడా కాలేజీలో చేరిందట. షాపింగ్ వెళ్దామంది. అదిగో రానే వచ్చింది. లీలావతి కూతురును వదిలి అగంతకురాలను ఆహ్వానించడానికి ముందుకొచ్చింది. ఆమె ధరించిన దుస్తులు, నగలు వారి సంపన్నతను చాటి చెప్తున్నాయి వారి సంపదని. ఆమె వెనకాలే కాంజీవరం పరికిణీతో వచ్చింది ఒక అమ్మాయి. హలో చిట్టి, ఎలా ఉంది కాలేజీ వాతావరణం? బాగుంది అన్నది అతిశయంగా. అత్తయ్య, చిట్టికి పెళ్లి కుదిరిందేమిటి? అన్నది ఉడికిస్తూ. ఎందుకే ఇంత అర్జెంటుగా షాపింగ్ అంటేను? చూడమ్మా నీ కూతురి జానతనం. దాని మాటలు పట్టించుకో కమల. మీరు పలహారం చేసే లోపల బట్టలు మార్చుకొస్తాను. వసంత, ఈ పూటకి ప్రశ్నలు కట్టిపెట్టి త్వరగా తెమలవే తల్లి. వసంత పైకెళ్ళి తయారై వచ్చింది. బల్ల మీద సగం సగం వదిలిన పలహారాలు, కాఫీ ఉన్నాయి. దేశంలో కొందరు తిండి లేక ఎండిపోతుంటే కొందరు నాజూకులకు పోయి ఆహారం వృధా చేస్తారు అనుకుని మిగిలిన పదార్థాల వంక జాలిగా చూసింది. తల్లి రావటంతో బయలుదేరారు. కారు వెళ్ళి పేరు మోసిన బట్టల కొట్టు ముందు ఆగింది. అప్పటికే శమంత వచ్చింది. నీకు మేము వస్తున్నామని తెలుసా అక్కయ్య? అమ్మ ఫోన్ చేసింది. మీ బావగారు అడిగారు వసంత పెళ్ళి అని నవ్వింది శమంత. కాలేజీకి వెళ్ళాలా? నువ్వు చేరరాదే. మీ బావ అదే మాట అంటారు, కానీ నాకు ఇష్టం లేదు.
మీకు కబుర్లకి ఇప్పుడే తీరిందా రండి. లీలావతి కేకతో ఇద్దరూ లోపలికెళ్ళారు. అప్పటికే కొట్టువాడు రకరకాల బట్టలు వారి ముందు పేర్చాడు. అదంటూ ఇదంటూ చీరలు తిరిగేయటమే తప్ప ఎత్తకి తెమలనీయరు లీలావతి, కమలమ్మ. అల్మరాలో ఉన్న స్టాక్ అంతా కిందకి దిగింది, పైకి వెళ్తోంది. గుమస్తా మొహం జేవురించిన కాళ్ళలో వచ్చిన కస్టమర్లతో అసంతృప్తి పడనీయటం వారి అభిమతం కాదు. ఓపిగ్గా ఇంకా చూపుతూనే ఉన్నారు. అమ్మ, మనం ఈ కొట్లోకి వచ్చి అప్పుడే గంట దాటింది, వసంత అంది. మరి నిమిషంలో తెములుతుందా? అందుకే నేను కొన్న చీరలకి వంక పెడతారా ఎవరైనా? గర్వంగా అంది కమల. నేనంటున్నాను అత్తయ్య, ఈ చీర కట్టెన్ గుడ్డలా ఉంది, శమంత అంది. ఆమె ముఖం మార్చుకుంది. ఒక్క చీర నచ్చలేదు, నిట్టూర్చింది లీలావతి. నచ్చకపోతే వెళ్ళిపోదాం, మనకేం చీరలు లేవా? రోజుకొకటి చొప్పున కట్టిన 2 నెలలకు సరిపడే చీరలు ఉన్నాయి. అవునమ్మా కమల, కోడల సంగతి ఓరగా చూసింది. అదే ఆదా చేస్తోంది. ఆమె మూతి విరిచింది. ఓ 2 చీరలు ఏరి పద్దు రాయించింది. డబ్బు లేకుండానే ఇంత పెద్ద బేరం ఎలా చేసిందబ్బా? వసంత అడిగింది. నువ్వు నోరు మూసుకో, కసిరి కొట్టింది తల్లి. వీళ్ళదంతా డాబులేవే, నీకు తెలీదు, శమంత గుసగుసగా చెప్పింది. బాంబే స్వదేశీలో చూద్దాం పదండి. కమల లేచింది. అందరూ ఆమెను అనుసరించారు. కారులో కూర్చున్నాక లీలావతి సంకోచంగా అడిగింది. మీ తోడికోడల్ని కలిశావా కమల? కలిశాను, జవాబు చెప్పలేదు. కదిపాను, నేను ఆ విషయం అయితే కదిపాను. అబ్బాయా అంతగాడు, మన పిల్లేమో కాస్త నలుపు, నసిగింది కమల. అందుకే కదమ్మా నిన్ను ప్రాధేయపట్టం. లీలావతి కంఠం మృదువుగా మారింది. వారు మాట్లాడుతూ వసంత మొహం వంక చూడలేదు. చూస్తే ఆ మాట అనగలిగేవారు కాదు. చిట్టి ముసిముసిగా నవ్వుతోంది. వసంత మొహం జేవురించింది. నువ్వేం తొందరపడకు, ఇంకెవరొచ్చినా నేను పడనిస్తానా ఏమిటి? లీలావతికి అభయం ఇచ్చింది కమల. బాంబే స్వదేశీ ముందు ఆగింది కారు. రెండమ్మా, కూతుళ్ళు దిగలేదని అన్నది లీలావతి. నాకిప్పుడు చీరలేమొద్దు, అంతగా కొనాలనుకుంటే నువ్వే కొనివ్వు, నాకేం అభ్యంతరం లేదు. వసంత మొహం చూసి మరేం మాట్లాడక వెళ్ళిపోయింది లీలావతి. కోపం వచ్చింది ఆ వసంత. వీళ్ల కుటుంబం అంటే మీ బావగారికి మంట. హోదాకి, డాబుకి, దర్పాలకి ప్రాణం పెడతారు మనుషులు. చెల్లెల్ని ఓరడించింది శమంత. నాకు తగిన నలుపు రంగువాడే చేసుకుంటాడు. అమ్మకంత పిచ్చేమిటో. ప్రతి తల్లి అలాగే ఆలోచిస్తుంది. పద పద, వాళ్ళు రేపు మనపై కథలు అల్లినా అలగలరు. అక్క మాట కాదనలేక వసంత దిగింది. వాళ్ళు వెళ్ళేసరికి బల్ల ముందు కూర్చుని ఇంకా పెళ్లి ముచ్చట్లే సాగిస్తున్నారు. ఆయన గుణం చూసి నేను తొందరపడవలసి వస్తోంది. అటు శమంతని ఊరు పేరు లేని అనామకుడికి ఇస్తామని అనుకోలేదు. అప్పుడు ఎంత గొడవ జరిగింది. ఎంత డాక్టర్ అయినా అంత బేదవారికి ఇస్తామా? నీకెందుకు చక్రం తిప్పే బాధ్యత నాది, హామీ ఇచ్చింది కమలమ్మ. ఇద్దరూ చీరలపైకి దండయాత్ర సాగించారు. శమంత వెళ్ళి వారితో కలిసిపోయింది. వసంత తలుపు దగ్గరే ఆగిపోయింది. మీకేం కావాలమ్మా? ఏం వద్దు అన్నది కౌంటర్ దగ్గర అబ్బాయితో. అలా వచ్చేపోయే జనాన్ని చూస్తూ నిల్చుంది వసంత. ఆమెకి ఇంకా కోపంగానే ఉంది. హలో, వెనుతిరిగింది. తన పక్కగానే కృష్ణమూర్తి. నమస్తే అంది. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న పరిసరాలు ప్రాణం పోసుకున్నట్టయ్యాయి. ఆమె కోపం పటాపంచలైంది. నా పని తేలికైంది అన్నాడు చిరునవ్వుతో. ఎందుకు? శ్రీమతి గారికి చీరలు కావాలి. నేనెప్పుడు చీరలు కొనలేదు. ఆమెకు అనారోగ్యం. ఓ ఐసీ. ఆమె రంగుకి ఎలాంటివి నప్పుతాయో? నలుపే అన్నాడు. ఒక ప్రశ్నకు జవాబు దొరికింది. బాగా నవనాగరికుల. ఈసారి దొరికిపోదలుచుకోలేదు మూర్తి. ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. నేను తీసుకువెళ్ళిన వాటికి వంకలు పెట్టే అతిశయం మాత్రం లేదు. అయితే నాకే భయం. అతను అలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనుంది. పక్కనే పడి ఉన్న హాఫ్ ఆయిల్ చీరలు 2 ఎన్నిక చేసింది. ఇది చాలా అన్యాయం సార్. ఏమిటి? తడబాటుగా అడిగాడు. మీ వివాహానికి పిలవలేదు. అదే. అతను నవ్వేశాడు. నేను భయపడిపోయాను, నా వల్ల ఏం పొరపాటు జరిగిందా అని. అసలు విషయం దాటేస్తున్నారు మీరు. అనుకున్న ప్రణాళిక ప్రకారం జరిగితే అందరినీ ఆహ్వానించవచ్చు. అకస్మాత్తుగా జరిగింది. అమ్మ తొందర? అదేం లేదు. ఇబ్బందిగా కదిలాడు. అతన్ని బలవంతం చేయటం బాగోలేదని మాట మార్చేసింది. ఆమెకు నచ్చకపోతే తప్పక నచ్చుతుంది. అంత నమ్మకం ఏమిటో. మీరు కట్టుకున్న చీరను చూసి ఈసారి సిగ్గుపట్టం వసంత పనైంది. అతను తన చీరను గమనించాడంటేనే అదోలా ఉంది. అతను వివాహితుడని తెలిసి కూడా మనసుని అదుపులో పెట్టుకోలేని తన బలహీనతను నిందించుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మా నాన్నగారి టేస్టు మీది ఒకటే. ఆయన ఈ చీరను ఎంతో మెచ్చుకుంటారు. అది వేరే సంగతి. శిష్యులను కూడా గౌరవించాలా సార్?
మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. శిష్యులను గౌరవించే కాలం ఇది. పోనీ మీరు మన్నించి పిలవటం నాకు ఇష్టం లేదు. వసంత అంటే సంతోషిస్తాను. అలాగే ప్యాకెట్ అందుకున్నాడు. ఆడవారితో షాపింగ్కి అంటూ వాపోయే మగవారి భావాలను తారుమారు చేశారే. వారు అబద్ధం ఎందుకు చెప్తారు? అదిగో చూడండి, మా వాళ్ళు గంట పైనే అయింది వచ్చి. చూపుడు వేలుతో తల్లిని చూసింది. మిమ్మల్ని చేసుకునేవారు అదృష్టవంతులు. మీరు అతిశయోక్తులు పలుకుతారే, నవ్వింది. ఒక విషయం అడిగేదా? అన్నాడు. ఇంకోసారి అని తప్పించుకుంది. మరైతే వెళ్ళిరానా? బయట తుంపర పడుతోంది. మా డ్రైవర్ ఉన్నాడు, వదిలి వస్తాను. అలాంటి అవసరం వస్తే మీ కారే తీసుకుంటాను, ప్రస్తుతం వదిలివేయండి అన్నారు ఇబ్బందిగా మొహం పెట్టి. మిమ్మల్ని పట్టుకుందెవరు? కొంటెగా అడిగింది. మీ మంచితనం. మరోలా అనుకోకండి, నాకు వేరే పనులున్నాయి. మీ ఇష్టం అన్నది. అతను వెళ్తూ ఉంటే ఆ వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ పురుషమూర్తికి ఇల్లాలైన స్త్రీ ఎంత అందగత్తో చూడాలి అనుకుంది. అభిమానధనుడు అతి దురభిమానంగా ప్రదర్శన కావటం ఇష్టం ఉండదు. ఎంత మృదువుగా తిరస్కరించాడు. అతను వివాహితుడన్న సత్యాన్ని అంగీకరించడానికి ఆమె హృదయం ఇచ్చగించటమే లేదు. ఇవి వరస కమల. దానివన్నీ వితండవాదాలు, వింత లక్షణాలు. లీలావతి మాటలతో అటు తిరిగింది. నేనేం వాదించానమ్మా? మరి ఈ చీరలు నచ్చాయో లేదో చూడు. నీకు నచ్చితే చాలు. ఇది వరస. కాలేజీలు తీశారు కదా, కొత్త కొత్త రకాలు తీసుకుందాం అన్న ధ్యాసే లేదు. ఈ పిల్లకు నేనే ఎన్నిక చేయాలి. తల్లి మాటలు వింటే రాజేశ్వరి కళ్ళ ముందు కదలాడింది. పాపం, దానికి ఇలాంటి ఆడంబరాలంటే ఎంతో ఇష్టం అనుకుంది. వీధి విచిత్రమైనది. ఇష్టపడి కోరుకున్న దాన్ని దూరం తరుముతుంది. ఓ పరధ్యానపు పిల్ల, వెళ్దాం పద. బట్టల ప్యాకెట్తో బయటకొచ్చింది. బిల్లివ్వలేదేమిటి? అవన్నీ నీకెందుకు, తర్వాత నేను పంపుతాగా. లీలావతి ఆ విషయం తుంచి వేయబోయింది. పద్దులు రాయించి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? నోరుముయి. తల్లి కంఠం తీవ్రంగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి తమ సంభాషణ వింటున్న కమలమ్మను చూడగానే తన పొరపాటు గ్రహించింది వసంత. ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారు. అప్పటికే శమంత కూర్చుంది అక్కడ. కారు వెళ్ళి కమలమ్మ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఆ పక్కనే ఆమె తోటి కోడలు ఇల్లు కూడా ఉంది. దిగువదిన, మా తోటి కోడలు కాశ్మీర్ నుంచి తివాచి తెప్పించింది, చూద్దుగానిరా. మరోసారి వస్తాం అత్త, నాన్నగారు మా కోసం చూస్తూ ఉంటారు అంది వసంత. మీ నాన్నకి రోగులను విడిచి మనల్ని చూసే టైం ఉందా? లీలావతి ఏసడింపుగా అంది. నువ్వు వెళ్ళి తివాచి చూడమ్మా, వసు నన్ను వదిలి వస్తుంది అన్నది శమంత. లీలావతి మరేం మాట్లాడలేకపోయింది. కారు శమంత ఇంటివైపు వెళ్ళింది. లీలావతికి ఒక బలహీనత ఉంది. అందానికి నిర్వచనం పసిమి ఛాయ అనుకుంటుంది. ధనవంతులే గుణవంతులన్న నమ్మకం అణువణువునా ఉంది. బీదవారి పట్ల ఆమెకు సదభిప్రాయం లేదు. ఆమె అంతస్తుకు తగనివారు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వసంత స్నేహం కోరి వచ్చిన వారు ఆమె తల్లి నిరసనను చూసి వెళ్ళిపోయారు. రాజేశ్వరి పసిమి ఛాయ లీలావతికి నచ్చింది. ఆ అమ్మాయిని అభిమానంగా చూస్తుంది. ఇక లీలావతి కమల ఇంట్లో కాఫీ తాగి ఆమె తోటి కోడలు దేవకమ్మ ఇంటికి వెళ్ళింది. హాల్లో పేపర్ చదువుతున్న ఆమె కొడుకును చూడగానే లీలావతి ముఖం ప్రసన్నమైంది. వసంతుడో జయంతుడో అన్నట్టుగా శ్రీకాంత్ తన అల్లుడైతే క్షణం ఆమె హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. నిలబడి ముస్తాబుతో దేవకమ్మకి ఎదురొచ్చింది. బాగున్నారా? బాగున్నాం వదిన, మీరే చిక్కిపోయారేమిటి అని మర్యాద మాత్రమే. దేవకమ్మ ఆరోగ్యంగా ఉంది. రండి కూర్చోండి. ఆమె కొడుకు పక్కనే కూర్చుంది. అతను అందరినీ ఒకసారి చూసి తల పంకించి వెళ్ళిపోయాడు. లీలావతి ఆ ఇంట్లోని వస్తువుల్ని ముగ్ధురాలై చూసింది. ఈ తివాచి ఎలా ఉంది? 1500 నిజంగా చాలా బాగుంది. ఎరుపు చందనపు రంగు కలయికతో లతలు పువ్వులు. మీ ఎన్నికకు వంక పెట్టటమా అన్నది. నా ఎన్నిక కాదు, మా శ్రీకాంత్ది. అన్నట్టు ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? ఇప్పుడే కమల దగ్గర తీసుకొని చాదునా. మా ఇంటికి వస్తే అక్కడ తీసుకురావటమా? బాగుంది. దేవకమ్మ అప్రసన్నంగా చూసింది. వియ్యపురాలైతే మీ ఇంట్లోనే తీసుకుంటుందిగా, ముందు అప్పుడు పొమ్మన్నా పోదు. కమల చమత్కరించింది. మన ఇష్టమే ఉందే, అంతా వాడిదయ అన్నది ఆమె ఎదురుగా ఉన్న శంకరుడి పటానికి నమస్కరిస్తూ. ఆమె ముఖంలోని ప్రసన్నత చూశాక లీలావతికి కొండంత ధైర్యం వచ్చింది. ఆ పరలక్ష్మీదేవి నీ దయ ఉండాలి వదినా అని లేచింది. అప్పటికి సమంతను వదిలిన కారు వచ్చింది. అందరూ బయటకొచ్చారు. ఏమ్మా కోడల, కారు దిగితే నీ కాళ్ళు అరిగిపోతాయా? చనువుగా వసంతను పలకరించింది దేవకమ్మ. వసంత చిరునవ్వుతో నమస్కరించింది. ఒక్క ఛాయ తక్కువైతేనే చక్కని పిల్ల అనుకుంది.
దయవుంచండి వదిన, మా వారి సంగతి తెలియంది కాదు. లీలావతి నమ్రతగా పలికి కారెక్కింది. కారు అది కదిలాక వసంతకు ఊపిరి ఆడినట్టుంది. అమ్మ, ఒక మాట అడగనా? మనం ఇవ్వగలిగి ఉండి కూడా పద్దులు రాసి వస్తువులు తెస్తావెందుకమ్మా? అది డాబు కోసమా? నీకు అవసరం లేని విషయాల్లో తలదొర్చకు. నాకు ఒళ్ళు మండిపోతుంది. తీవ్రంగా అన్న తల్లి మాటలను ఖండించే ధైర్యం లేక బయటికి చూస్తూ కూర్చుంది. ఇంటి ముందు కారు ఆగగానే వారి కంటపడింది రాజారావు. తెల్లని దోవతి కట్టుకుని వరండాలో కూర్చున్నాడు. ఇద్దరు కారు దిగి వరండాలో వచ్చారు. అంతవరకు వసంత మనస్సును ఆవరించిన చికాకునంతా తండ్రి చిరునవ్వు చూడగానే మటుమాయమైపోయింది. ఈ ఎక్కడో పిడుగు పడుతుంది అన్నది లీలావతి. జంట పిడుగులు పడాలి లీలా. నీ షాపింగు, నా క్లినిక్ పని త్వరగా తెమిలాయి. మీ పనుల కోసం నిక్షేపంగా ఉన్న లోకంపై పిడుగులు కురిపించకండి నాన్న, వేడుకోలుగా అన్నట్టు నటించింది. చాలా గట్టిదనం అవుతున్నావు. అతను ప్రేమగా కూతురు భుజంపై ఒక దెబ్బ వేశాడు. మీ అమ్మాయి గడుస్తానం మీరే మెచ్చుకోవాలి. ఇకపై ఈవిడతో షాపింగ్కి వెళ్తే ఒట్టు. లీలావతి రుసరుసలాడింది. వసంత జరిగిన సంగతులు చెప్పింది. అందరూ భోజనం ముగించారు. అతని గదిలోకి వెళ్ళి మేను వాల్చాడు. ఒక్కపొడు తీసుకుని వచ్చింది లీలావతి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2-3 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.